మిర్చి నిజాలు చెప్పే భారత్ ఎన్బి టీవీకి స్వాగతం. మిత్రులారా, ఒక విషయం మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. చాలాసార్లు చెప్పారు స్కిప్ చేయకుండా చూడండి, చేయకుండా చూడండి. ఇది చూడాల్సిన విషయమే. మీరు లైక్ చేసుకోవాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. హెల్మెట్లు లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి, రోడ్డు ప్రమాదాలు. కాబట్టి వెంటనే హెల్మెట్లు పెట్టుకోవాలి అని చెప్పి ఈ రోజున హైకోర్టులో కేసు వేస్తాడు. ఎప్పుడో కేసు వేసాడో మరి, ఇవాళ జడ్జిమెంట్ ఇచ్చేసాడు జడ్జి గారు. ఏంటంటే హెల్మెట్లు పెట్టుకోవాలి, హెల్మెట్లు పెట్టుకున్నప్పుడు పోలీసులు కేసులు రాసేటప్పుడు హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి. హెల్మెట్ లేకపోవడంతో వారి పైన కేసు జరుగుతుంది. హెల్మెట్ నమోదు చేసే సమయంలో పోలీస్కి మ్యాన్ కెమెరా ఉండాలంట. ఆ కెమెరాలో ఈ వాహనదారుడు ఆ హెల్మెట్ లేకుండా బండి నడుపుతున్నట్టు చూపించాలంట. మ్యాన్ కెమెరాలో షోల్డర్కి వస్తుంది. ఆ మ్యాన్ కెమెరా పెట్టుకొని చూపించాలంట. అంటే ఇప్పుడు దొంగ కేసులు రాస్తున్నారని చెప్పి చాలామంది అంటున్నారు. ఆ దొంగ కేసులు రాకుండా ఉండడం కోసం జడ్జి గారు తెలివిగా మ్యాన్ కెమెరా పెట్టాలి, మ్యాన్ కెమెరాలో లోడ్ చేసి అప్పుడు కేసు రాయాలి అన్నారు. హెల్మెట్లు వాడొద్దు, హెల్మెట్లు వాడడం వల్లే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి అన్నారు. హెల్మెట్లు వాడడం వల్ల యాక్సిడెంట్లు ఎలా జరుగుతాయంటే, హెల్మెట్ వాడుతూ దాని పక్కన సెల్ ఫోన్ తీసుకెళ్ళి దాని హెల్మెట్లో పెడుతున్నారు. పెట్టి వాడికి ఇంకా ప్రపంచంతో పని లేదు. వాడి బండి తోలుకోవడం, వాడి ఆ ఫోన్లో మాట్లాడుకోవడం, కళ్ళు కనబడతా ఉంటాయి, వట్టు ఇటు అలాగా వెళ్ళిపోతూ ఉంటాడు. దీనివల్ల చాలామంది వృద్ధులు లేక అనేక మంది చిన్నారులు యాక్సిడెంట్లు పాలయ్యారనే గతంలో హెల్మెట్లు తీసేశారు. మళ్ళా ఎవరో తెలివి తక్కువ లాయర్ గారు ఒక ఇది తీసుకొస్తే కంప్లైంట్ పెడితే యాక్సిడెంట్లు దానివల్ల జరుగుతున్నాయని. యాక్సిడెంట్లు జరగడానికి హెల్మెట్లు పెట్టుకోవడానికి సంబంధం లేదు. యాక్సిడెంట్లు జరగడానికి రోడ్లు సరిగ్గా లేవు, అతి వేగంగా వెళ్ళడం వల్ల యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఎమర్జెన్సీలో వెళ్ళేవాడికి కూడా ఈ హెల్మెట్తో హార్న్ కొట్టిన వాడు వెనకాల నుండి ఈ హెల్మెట్లో వినపడదు. జడ్జి గారికి ఒకసారి కావాలంటే ట్రయల్ చూపించమంటే చూపిద్దాం. హెల్మెట్ పెట్టుకొని ఎలాగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ఎందుకు ప్రమాదం జరుగుతుంది అనేది మనందరం చాలా ఇబ్బంది పడుతున్నాం. హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల బట్టతలలు అయిపోయి, జుట్టు ఊడిపోయి రకరకాల సమస్యలు భరిస్తున్న వినియోగదారులు. అది ఒకటే కాకుండా హెల్మెట్ పెట్టుకోవడం వల్ల ఈ వెనక మెడ భాగం నుండి స్పైనల్ కార్డు వరకు కూడా నొప్పి వచ్చేస్తుందంట. అది ఒక సైన్స్ అధ్యయనంలో జరిగింది. హెల్మెట్ పెట్టుకోవడం అదొకటే ఇంపార్టెంట్ యాక్సిడెంట్లు తప్పించుకోవడానికి. అంటే అది తప్పు, రాంగ్ నిర్ణయం. జడ్జి గారిని, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఈ లాయర్ గారు తప్పుడు దారి తీసుకెళ్ళినందుకు వారి పైన మందలిస్తారో తగు చర్య తీసుకుంటారో తెలియదు, కానీ జనాన్ని మాత్రం ఇబ్బంది పాలు చేశారు. హెల్మెట్లు పట్టుకొని ఒక కొడుకుని పట్టుకున్నట్టుగా, ఒక చిన్నపిల్లల్ని ఎత్తుకున్నట్టుగా హెల్మెట్ పట్టుకొని తిరగాలి. కొట్టుకి వ్యాపారస్తులు, అనేక రకమైన విలేకరులు ఉంటారు, అనేక రకమైన మార్కెటింగ్ సిబ్బంది ఉంటారు. ప్రతి ఒక్కరు ఈ హెల్మెట్ చంకన పెట్టుకొని తిరగాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక లాయర్ గారు అంటే ఈ ప్రాంతం నుండి ఒక హైకోర్టుకి వెళ్ళాలి, అక్కడ నుండి లాంగ్ జర్నీ, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోతాడు. హైకోర్టులో పెట్టేసి వెళ్ళి వాదిస్తాడు. హెల్మెట్ పెట్టుకొని వెళ్ళి కోర్టులో వాదించమండి, హెల్మెట్ పెట్టుకొని వాదిస్తాడా? వేలు కుదురుతుందా? కొత్త నిబంధన తీసుకురండి, హెల్మెట్లు పెట్టుకొని హైకోర్టులో కేసులు వాదించాలని. అంతేగాని అప్పుడు కేసులు బాగా వినబడతాయి, జడ్జికి బాగా అర్థమవుద్దని చెప్పండి. తప్పది. హెల్మెట్లు పెట్టుకొని డ్రైవింగ్ చేయడం అనేది, లాంగ్ డ్రైవ్ సిటీలో ఎప్పుడో అమలై ఉంది. సిటీ పరిధిలో, కార్పొరేషన్ టు కార్పొరేషన్ పరిధిలో హెల్మెట్లు అవసరం లేదని చెప్పి గతంలో ఎప్పుడో ఇచ్చింది పర్మిషన్ ఉంది.
ఎందువల్ల హెల్మెట్లు పెట్టుకున్న వారు మీరు కావాలంటే గమనించవచ్చు, క్లియర్గా అర్థమవుద్ది. సెల్ ఫోన్ పెట్టుకొని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోతుంటాడు. వాడికి పక్కన ఏం జరుగుతుంది, ఎమర్జెన్సీ అంబులెన్స్ వెళ్తున్నా సరే వాడు పట్టించుకోడు. కాబట్టి ఇప్పుడు సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు ఇంక ఉండవన్నమాట. ఎందుకంటే హెల్మెట్ పెట్టుకొని వెళ్ళిపోయినప్పుడు హెల్మెట్ లో ఉంటుంది, ఫోను కనబడదు, సెల్ ఫోన్ డ్రైవింగ్ కేసులు లేవన్నమాట, ఎత్తేసారన్నమాట. హెల్మెట్లు పెట్టుకోవడం వల్ల యాక్సిడెంట్లు అవ్వవు అనేది ఎంతవరకు కరెక్ట్ అనేది మీకు విలువైన కామెంట్ రూపంలో మీరు తెలియజేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఒక లైక్ వేసుకొని మీకు ఫ్రెండ్స్కి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.